వెల్కమ్ టు సుమన్ టీవీ. విసోర్స్ ఓవర్సీస్ కన్సల్టెన్సీ గత 20 సంవత్సరాలుగా వేల మంది స్టూడెంట్స్ ని అబ్రాడ్ పంపించి తమ అబ్రాడ్ ఎడ్యుకేషన్ డ్రీమ్స్ ని ఫుల్ఫిల్ చేసినటువంటి ఒక నమ్మకమైన ఓవర్సీస్ కన్సల్టెన్సీ. సో త్రూ విసోర్స్ చాలా మంది స్టూడెంట్సే వెళ్తూ ఉన్నారు. ఇప్పుడు ఒక స్టూడెంట్ ఉన్నారు, తన అబ్రాడ్ కి సంబంధించి అబ్రాడ్ ఎడ్యుకేషన్ కి సంబంధించి విసోర్స్ ఎలాంటి హెల్ప్ చేసింది ఏంటి తెలుసుకుందాం. హాయ్, యువర్ గుడ్ నేమ్? తన్నీర్ నవీన్. నవీన్. ఎక్కడి నుంచి వస్తున్నారు? నాగర్ కర్నూల్. నాగర్ కర్నూల్. ఓకే, ఏం చదువుకున్నారు? డిగ్రీ బీజెడ్సి. డిగ్రీ బీజెడ్సీ కంప్లీట్ అయిపోయింది. ఓకే, యా ఫర్దర్ మేడం. ఏ కంట్రీకి వెళ్తున్నారు? అక్కడ ఏం పర్సూ చేద్దాం అనుకుంటున్నారు? యూకే వెళ్తున్నాను మేడం. ఎంఎస్సి బయోటెక్నాలజీ కోవెంట్రీ యూనివర్సిటీ. కోవెంట్రీ యూనివర్సిటీ యూకేకి వెళ్ళాలనుకుంటున్నారు. నైస్. సో విసోర్స్ గురించి ఎలా తెలిసింది, ఎలా రావడం జరిగింది విసోర్స్ కి? త్రూ సోషల్ మీడియా త్రూ వచ్చాను. చూసారు. ఓకే. ఓకే, ఇక్కడ వచ్చిన తర్వాత ప్రాసెస్ క్విక్గా చేశారు. లోన్ కానీ అడ్మిషన్ ప్రాసెస్ కానీ తొందర అయిపోయింది. ఓకే, అంటే విసోర్స్ కి బిఫోర్ ఏమైనా కన్సల్టెన్సీకి వెళ్ళున్నారా? ఇదే ఫస్ట్ టైం రావడం? వేరే కన్సల్టెన్సీకి వెళ్ళాను. ఓకే, అక్కడ ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఫేస్ చేశారు? అక్కడ అడ్మిషన్కి లేట్ అయింది. అడ్మిషన్ 20 days పట్టింది. తర్వాత అక్కడ కాదని ఇక్కడ వచ్చాను. ఇక్కడ తొందరగా అయిపోయింది అడ్మిషన్. సో అక్కడ లేట్ అవుతుంది ప్రాసెస్ అని చెప్పి ఇక్కడ ట్రై చేయడానికి వచ్చారు. ఇక్కడ ఈజీ Yeah, అయిపోయింది ప్రాసెస్. ఓకే, ఎడ్యుకేషన్ లోన్స్ లోనే వెళ్తున్నారా? ఎడ్యుకేషన్ లోన్. ఓకే, ఆ ప్రాసెసింగ్ అంతా బ్యాంక్ వెళ్ళి చేసుకున్నారా, ఇక్కడ చేసుకున్నారా? ఎంత ఎడ్యుకేషన్ లోన్ మీకు శాంక్షన్ అయింది? నాకు 40 lakhs ఎడ్యుకేషనల్ లోన్ శాంక్షన్ అయింది. అది నా ట్యూషన్ ఫీకి ప్లస్ అక్కడ అకామిడేషన్ లివింగ్ ఎక్స్పెన్సెస్ కి కవర్ అవుతుంది. అది త్రూ టోటల్ ఇక్కడే చేశారు మొత్తం ప్రాసెస్. త్రూ విసోర్సే ప్రాసెస్ కంప్లీట్ చేయించారు. యా మేడం. రైట్. సో యూనివర్సిటీకి అప్లై చేసే టైంలో స్కాలర్షిప్ కూడా అప్లై చేస్తూ ఉంటారు. madam. బయట కన్సల్టెన్సీస్ లో స్కాలర్షిప్ అనేది చాలా రేర్ గా అప్లై చేస్తారు. సో ఇక్కడ మాత్రం కంపల్సరీ చేస్తూ ఉంటారు. మీకు ఎంత శాంక్షన్ అయింది? 2500 స్కాలర్షిప్ వచ్చింది మేడం. ఓకే, సూపర్. అండ్ లోన్ కూడా మీరు ప్రాపర్టీ ఏమైనా పెట్టారా, లేదంటే నాన్ కొలెటరల్ లో తీసుకున్నారా లోన్? నేను నాన్ కొలెటరల్ లో నాన్ తీసుకున్నాను. కొలెటరల్ లో 40 lakhs లోన్. యా మేడం. సూపర్ అండి. సో ఎలా అనిపించింది అసలు టోటల్ ప్రాసెస్ లో మీకు హ్యాపీ అనిపించింది? హ్యాపీ ఉంది మేడం. ఓకే, ఏమైనా ఇబ్బంది ఫేస్ ఏం చేశారా? లేదు మేడం. ఎక్కడైనా కన్సల్టెన్సీ వాళ్ళు మంచిగా ప్రాసెస్ తొందరగా చేశారు. ఎడ్యుకేషనల్ లో నాది వేరే దగ్గర రిజెక్ట్ అయింది, ఇక్కడ సక్సెస్ అయిపోయింది మేడం. రైట్. సో ఇక్కడ ప్రాసెస్ ఫాస్ట్ అయింది అంటున్నారు కదా, ఎన్ని డేస్ పట్టింది ఓవరాల్ గా మీకు ప్రాసెస్ కంప్లీట్ అవ్వడానికి? మాక్సిమం 1.5 month పట్టింది మేడం. ఇప్పుడు ఏ ఇంటెక్ వెళ్తున్నారు మీరు? మే ఇంటెక్ 18th కి కోర్స్ స్టార్ట్ డేట్ ఉంది. ఓకే, సో May 18th లోపు మీరు అక్కడికి వెళ్తున్నారు. యా మేడం. మే ఇంటెక్ లో. యా. నైస్. సో ఏం చెప్తారు రిసోర్స్ గురించి, ప్రాసెస్ గురించి, ఓవరాల్ గా మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? ఎవరైనా అబ్రాడ్ వెళ్ళాలనుకుంటే విసోర్స్ని కన్సల్టెన్సీ కానీ లోన్ పర్పస్ కానీ అడ్మిషన్ ప్రాసెస్ కానీ మంచిగా చేస్తున్నారు. రైట్. థ్యాంక్ యూ. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ.